రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. తమిళనాడు రాజకీయాలు హఠాత్తుగా ఒక మలుపు తిరిగాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ కుప్పుస్వామి అన్నామలై ఇటీవల ఒక చాలా కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్రానికి కొత్త రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నారు. బీజేపీ అధ్యక్షుడి పోటీలో నేను ఉండబోవడం లేదు. దీని అర్థం ఏంటంటే అన్నామలై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండబోవడం లేదు. కొత్త అధ్యక్షుడు ఎవరైనా కావచ్చును, అది వేరే విషయం, కానీ అన్నామలై ఉండబోవడం లేదు. దీన్ని ఏ రకంగా చూడాలి? సరిగ్గా దీనికి కొద్ది రోజుల ముందే ఆల్ ఇండియా అన్నా డిఎంకే నాయకుడైనటువంటి పళనిస్వామి ఢిల్లీకి వెళ్ళారు. అమిత్ షాతో 2 గంటల పాటు సమావేశం. చాలా సుదీర్ఘమైనటువంటి సమావేశం ఇది. బహుశా అమిత్ షా ఇటీవల కాలంలో ఎవరితోటి ఇంత సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ఏకబిగిన నిర్వహించలేదు. అంతకు ముందు అమిత్ షా తమిళనాడుకు వచ్చారు. వచ్చినప్పుడు కూడాను వివిధ రాజకీయ స్టేక్ హోల్డర్స్ తోటి రకరకాల దశల్లో చర్చలు జరిపారు. తమిళనాడులో బీజేపీ ముందున్నటువంటి ఛాలెంజ్ చాలా విచిత్రమైనది. అదేంటంటే మరొక్క టర్మ్ గనక ద్రవిడవాద విచ్ఛిన్నవాద పార్టీలను అధికారంలోకి రానిచ్చినట్టయితే దానివల్ల చాలా అపకారం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. అందుకని డిఎంకే వరుసగా 2 సార్లు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. ఎంజీఆర్ వచ్చిన తరువాత నుంచి డిఎంకే ఎంజీఆర్ ఉన్నంతకాలము డిఎంకే విపక్షంలో ఉంది. ఆ తరువాత జయలలిత వచ్చిన తరువాత కూడాను 2 టర్మ్స్ విపక్షంలో ఉంది. ఒక టర్ము బీజేపీ అన్నా డిఎంకే వస్తే ఒక టర్మ్ డిఎంకే రావడం, ఈ రకంగా ఆసిలేషన్ అవుతూ వచ్చింది. మొత్తం మీద డిఎంకే వరుసగా 2 సార్లు అధికారంలోకి రాలేదు. ఈసారి కనుక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితే ఉంటే డిఎంకే 2వసారి అధికారంలోకి రావచ్చు. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డిఎంకే ఇటీవలి కాలంలో కరుణానిధి బ్రతికున్న సమయంలో కూడాను డిఎంకేకి ఏ రోజు కూడాను మెజారిటీ ఓట్లు రాలేదు. మెజారిటీ ఓట్లు రాలేదంటే డిఎంకేకి ఈసారి ఘన విజయం సాధించి అత్యధిక ఎమ్మెల్యే సీట్లు నెగ్గినప్పటికీ కూడాను దానికి వచ్చిన ఓట్ల శాతం 31% మాత్రమే. రాష్ట్రంలో మిగతా పార్టీలతో కలుపుకుని అది 45% ఓట్లను సంపాదించింది. అన్నా డిఎంకే మిగతా పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ కలుపుకుని 39% ఓట్లు సంపాదించుకుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6%. ఈ 6% ఓట్లు నమ్ తమిళర్ కచ్చి శ్రీమాన్ అని ఉన్నారు, ఆయనకు చెందినటువంటి పార్టీ, ఆ పార్టీ సంపాదించింది. అంటే ఓవరాల్గా గమనించాల్సిన విషయం ఏంటంటే డిఎంకే ఓట్లు పడిపోతున్నాయి. ఈ 5 ఏళ్లలో డిఎంకే పాపులారిటీ పడిపోయింది. అయినప్పటికీ రాంగ్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మళ్ళీ డిఎంకే అధికారంలోకి వచ్చింది అనుకోండి. దానివల్ల కాంగ్రెస్కి బలం వస్తుంది, దేశ రాజకీయాల్లో దాని ప్రభావం ఉంటుంది, 2029 లోకసభ ఎన్నికలపైన కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి డిఎంకేని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం ఉండాలి. ఆ బలమైన ప్రత్యామ్నాయము బీజేపీ అన్నా డిఎంకేలు కలిస్తేనే సాధ్యమవుతుంది. అయితే దీనిలో ప్రధానమైనటువంటి పళనిస్వామికి ఉన్నటువంటి అభ్యంతరము 2 విధాలుగా ఉంది. ఒకటేంటంటే అన్నా డిఎంకేని బాగా విమర్శించినటువంటి పక్కన పెట్టినటువంటి అన్నామలైని తొలగించాలి. రెండవది అన్నామలై పళనిస్వామి ఇద్దరు కూడాను కొంగునాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే పశ్చిమ తమిళనాడుకు చెందిన వాళ్ళు. ఇద్దరు కూడాను గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు. కాబట్టి అన్నామలైని తప్పించాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. అయితే బీజేపీ కూడా ఒక డిమాండ్ పెట్టింది. అదేంటంటే కేవలం పళనిస్వామి ఉంటే సరిపోదు, పళనిస్వామితో పాటు పనీర్ సెల్వన్ వర్గము, టీటీకే దినకరన్ వర్గము, శశికళ తో పాటు కుమారుడైనటువంటి దినకరన్ వర్గం, ఈ 3 కలిసి ప్లస్ బీజేపీ అయినట్లయితే మాత్రమే డిఎంకేని ఎదుర్కొని విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. ఒక బలమైన ప్రత్యామ్నాయం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ 11% ఓట్లు సంపాదించుకుంది. బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి 18% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో సంపాదించుకున్నాయి. పిఎంకే పట్టాలి మక్కల్ కచ్చి కూడా అందులో భాగస్వామ్య పార్టీ. తరువాత
డిఎంకేకి దాదాపు అన్నాడీఎంకేకి దాదాపు 20% ఓట్లు వచ్చినాయి. అన్నాడీఎంకే స్ప్లింటర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కలిపి కూడా ఒక 6-7% ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ కలిస్తే అది విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. ముఖ్యంగా దేవర్ సామాజిక వర్గము, దక్షిణ తమిళనాడులో ఉండేటువంటి దేవర్ సామాజిక వర్గం పన్నీర్ సెల్వన్తో పాటు ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గము, మిగతా సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఇవన్నీ చూసినట్లయితే తమిళనాడులో ఈ కూటమి అనివార్యము. లేకపోతే 2026 ఎన్నికల్లో మళ్ళీ డిఎంకే గెలిచే అవకాశం ఉంది. డిఎంకే గెలిస్తే మళ్ళీ అదే శుష్క వివాదాలు హిందీ విషయంలో. హిందీ వివాదం ప్రారంభమైంది, ఎలా ఎండ్ అయిపోయింది? ఎవ్వరూ ఇప్పుడు హిందీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నియోజకవర్గాల విభజన గురించి అంత వివాదం చేశారు, ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదు? అంటే దీని అర్థం ఏంటంటే ఇవి కేవలము దృష్టి మరల్చేందుకు తీసుకొచ్చేటటువంటి ఇష్యూస్. కాబట్టి ఈ పార్టీని దెబ్బతీయవలసిన, డిఎంకేని ఓడించవలసిన అవసరం ఉంది. డిఎంకేని కనుక ఓడించినట్లయితే ఆ పార్టీ నాయకత్వ రహితమవుతుంది. కరుణానిధికి ఉన్నటువంటి కరిస్మా, పార్టీని కలిపి ఉంచగలిగేటువంటి సామర్థ్యం స్టాలిన్కి లేదు. ఉదయనిధి స్టాలిన్కి అంతకన్నా లేదు. కాబట్టి ఈ కూటమి ప్రస్తుతం అనివార్యం. బీజేపీ సొంత బలం మీద ప్రస్తుతం ఉన్న 11%, మిత్రపక్షాలతో కలిపి 18% ఓట్స్ తోటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. పైగా డిఎంకే వ్యతిరేక ఓట్లను చీలుస్తుంది. అందుకని ఈ 11, 15, 15, 18, 18, 24% అయ్యేటప్పటికీ 4-5 ఎన్నికలు ఆగవలసి ఉంటుంది. అంత సమయము ప్రస్తుతము లేదు. దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక రాజకీయ ఆలోచన విధానాల్ని, పార్టీలను వీలైనంత త్వరగా ఓడించవలసిన అవసరం ఉంది. వాస్తవానికి దక్షిణాది ఆ దృష్ట్యా అన్నామలైని పక్కకు తప్పించడం జరుగుతుంది. అన్నామలైని ఎలా రీహాబిలిటేట్ చేయాలి? ఆయనని కేంద్ర మంత్రి చేస్తారా, రాజ్యసభ సభ్యుడిని చేస్తారా, లేకపోతే ఆయనకి ఏదన్నా పార్టీలో జాతీయ స్థాయి బాధ్యతని ఇస్తారా, ఆయనని ఏ రకంగా ఉపయోగించుకుంటారు? ఇవన్నీ వేరే విషయాలు, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే తమిళనాడులో మహాభారతంలో చెప్పినటువంటి ఒక భీష్ముడు చెప్పినటువంటి మాట ఉంటుంది. కులం కోసము ఒక వ్యక్తిని త్యాగం చేయవచ్చును, అదేవిధంగా గ్రామం కోసం ఒక కులాన్ని త్యాగం చేయవచ్చును, గ్రామం కోసం, జనపదం కోసం గ్రామాన్ని త్యాగం చేయవచ్చును. ఆ రకంగా చెప్తారు. ఆ రకంగా బీజేపీ ఎలక్ట్రల్ క్యాలిక్యులేషన్స్ని ముందు పెట్టి ఈ త్యాగానికి సిద్ధపడింది. ఒక రకంగా పార్టీని నమ్మి వచ్చినటువంటి కార్యకర్తను అమిత్ షా, నరేంద్ర మోదీ బాగా ఇష్టపడ్డ నాయకుడైనటువంటి అన్నామలైను పక్కన పెట్టి ఈ కూటమిని ముందుకు తీసుకుని రావడము. నిజానికి ఈ కూటమి ప్రచారంలో అన్నామలై పాల్గొనబోతున్నారు. పాల్గొనకుండా బీజేపీ ప్రచారం జరుగుతుందని నేను అనుకోను. కానీ అంతలోపల అన్నామలైని సూటబుల్గా రీహాబిలిటేట్ చేసే సూచనలే కనిపిస్తున్నాయి. ఏమిటి అన్నది మనం ఊహాగానాలు చేయటంలో అర్థం లేదు. కానీ మొత్తం మీద ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పార్టీ కోసము ఎంతటి వ్యక్తినైనా దీర్ఘకాలిక లక్ష్యం కోసం పార్టీ కన్నా ఇండివిజువల్ గొప్పవాడు కాదు అన్నటువంటిది బీజేపీ యొక్క విధానము. ఆ విధానంలో భాగంగానే అన్నామలైని పక్కకి తప్పించడం జరిగింది. నిజానికి అన్నామలై యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువేం కాదు. 4%, 2% ఓట్లు వచ్చే బీజేపీని 11% వరకు తీసుకుని రాగలిగారు. ద్రవిడవాద పార్టీలను ఎదుర్కొనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని ఆయన బిల్డ్ చేయగలిగాడు. నేరేటివ్ని తనకు అనుకూలంగా మార్చగలిగాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దశలో ఆయన వేరే రకమైనటువంటి బాధ్యతను పోషించవలసి ఉంటుంది. పార్టీ కోసము, తమిళ రాజకీయాల్లో డిఎంకే ఓటమి కోసము ఆయనని తాత్కాలికంగా ఆయనని పదవి నుంచి తీసేయటం అనేది తప్పనిసరైంది. బీజేపీ వాస్తవానికి ఇది ఒక రకంగా ఇదొక చాలా ఆలోచించి చేసినటువంటి యోజన. ఎందుకంటే దక్షిణ భారతదేశం బీజేపీకి కొరకరాని కొయ్య. దీనికి కారణం ఏంటంటే దక్షిణ భారత ప్రజలు బీజేపీని స్వీకరించటం లేదు అని కొందరు వాదిస్తారు. దానిలో అర్థం లేదు. ఎందుకంటే బీజేపీ సొంతంగా ప్రభుత్వంలోకి రాలేదు. కానీ బీజేపీ లేకుండా 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. బీజేపీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తెలుగుదేశం ఒంటరిగా పోరాడిన ప్రతిసారి ఓడిపోయింది. బీజేపీకి 2%, 1% కన్నా ఎక్కువ ఓట్లు లేకపోవచ్చు. కానీ ఆ 1%, 2% కలవకపోతే టీడీపీ ఓడిపోయింది. కాబట్టి బీజేపీకి ఓట్లు తక్కువగా ఉన్నా బీజేపీ లేకుండా టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయలేదు. తమిళనాడులో కూడాను అన్నాడీఎంకే ప్రభుత్వం ఫార్మ్ కావాలన్నట్టయితే బీజేపీ కావాలి. గతం కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ అడిగి తీసుకునే అవకాశం ఉంది.
ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. కేరళలో కూడాను బీజేపీ 18% ఓట్ల వరకు సంపాదిస్తోంది, 14 నుంచి 18 వరకు ఆసిలేట్ అవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడాను సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఎందుకు లేదంటే 2 ప్రధానమైనటువంటి కూటముల మధ్య అక్కడ రాజకీయం ఉంది. ఈ 2 కూటముల్లో ఏ కూటమి కూడా బీజేపీతో చేతులు కలిపే పరిస్థితి లేదు, బీజేపీ వాటితో చేతులు కలిపే పరిస్థితి లేదు. కాబట్టి కేరళ పరిస్థితి ఒక్కటి భిన్నము. ఆంధ్రప్రదేశ్ తమిళనాడుది దాదాపు ఒకే రకమైనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం ఎక్కువ. ఇది గమనించాల్సినటువంటి 11% వరకు గత లోక్సభ ఎన్నికల్లో అది తెచ్చుకోగలిగింది. కాబట్టి ఓవరాల్గా అన్నామలైని పక్కన పెట్టడం ఏదైతే ఉందో ఇది బీజేపీ యొక్క దీర్ఘకాలిక వ్యూహము. తమిళనాడుకు సంబంధించి చేసినటువంటి ఆలోచనలో భాగంగా ఆయనని అధ్యక్ష పదవి నుంచి తప్పుకోమని అనడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తలకి, సానుభూతి పరులకి చాలామందికి ఇది బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడాను బృహత్ ప్రయోజనాల కోసము ఈ నిర్ణయం పార్టీకి తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాస్తవికతల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మనము భావించవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.